హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. విజయవాడలో టూలెట్ బోర్డులు వీధికొకటి దర్శనమిస్తున్నాయి. అద్దెలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. నగరంలో జనాభా పెరిగిపోతుంది. ఇళ్లకు డిమాండ్ భారీగా వచ్చింది. దీంతో అద్దె కోసం గాలించే వారికి చుక్కలు చూపిస్తున్నారు ఓనర్స్. విజయవాడలో అద్దె ఇంటికై గాలిస్తున్న వారికి తిప్పలు తప్పడం లేదు. ఏ చోట చూసినా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 15,000 నుంచి 25,000 వరకు నెల అద్దెకు ఉన్నాయి. ఇక ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లైతే చెప్పనక్కర్లేదు. 25,000 నుంచి 40,000 వరకు కూడా పలుకుతున్నాయి. ఇంకా ప్రైమ్ ఏరియా అయితే ఆ రెంట్ కట్టే బదులు కొత్త ఇంటికి ఈఎంఐ కట్టొచ్చన్నట్లుంది పరిస్థితి. ఏరియా సూపర్ అయితే ఇక రెంట్ ఆకాశానంటుతుంది. ఫెసిలిటీస్ మాటేంటి అంటారా? పాత అపార్ట్మెంట్, వానొస్తే మునిగిపోయే సెల్లార్, లోపలికి వెళితే వామ్మో అనిపించే లిఫ్ట్, అయినా తగ్గేదేలే అన్నట్లు ఉంటాయి అద్దెలు. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు వస్తారంటున్నారు అద్దె ఇళ్ల ఓనర్లు. చూస్తాను సార్. అయితే ముందు రెంట్ అది కనుక మనకి కంఫర్టబుల్గా ఫ్లెక్సిబుల్గా ఉంటే కనుక అప్పుడు చూద్దాం అన్నట్టుగా చూస్తున్నాను. ఎంత ఉంటుంది సార్ రెంట్? ఎంత ఉంటుంది? రెంట్ 12,000 అండి. 12,000 2 months అడ్వాన్స్ అండి. ఇంతకు ముందు ఎంత రెంట్ ఉండేది? సార్ 11,000 అండి వాళ్ళు ఇచ్చింది. అంటే ఈ ఏరియాలో ఇంతకు ముందు యాక్చువల్గా 8,000 అట్లా ఉండేదని చెప్పని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఒక్కసారిగా ఎంత పెరగడానికి? అది సింగిల్ బెడ్రూమ్ అలాగా అయ్యి ఉండొచ్చు. ఇది 2 bedrooms అండి. లాస్ట్ టైం వరకు వాళ్ళు 11,000 ఇచ్చేవాళ్ళు అండి 2 years నుంచి. చుట్టుపక్కల పరిస్థితులు, పిల్లల చదువులు, తమ ఉద్యోగాలకు ఆ ఇళ్లు దగ్గరగా ఉండడం కూడా ఇంటి ఓనర్లకు అడ్వాంటేజ్. నగరం నడిబొడ్డున ఉన్నారన్న మాట అత్యంత ముఖ్యమైనదిగా కనిపించడం కూడా అద్దె ఇళ్ల ఓనర్లకు చాలా ఉపయోగకరం. ఇవన్నీ చూపించి రెంట్ పెంచుతారు. అదేంటి అంటే, మీకంటే ముందు ఉన్నవారు ఐఏఎస్లు, వాళ్లు కూడా 25,000 ఇచ్చారు అంటూ చెప్పుకొస్తారు. ఇళ్ల అద్దెలు పెరిగిపోయిన మాట వాస్తవమే అని 5 ఏళ్ల ముందు నుంచే ఈ పరిస్థితి ఉందని చెబుతున్నారు కొందరు. ఇది మిడ్ సిటీ కదండి, ముందు హార్ట్ ఆఫ్ ద సిటీ. ఇక్కడ ఎక్కడికి పోయినా కానీ 5 నిమిషాల్లో ఎక్కడి మేబీ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఎక్కడికి పోయినా 5 నిమిషాల్లో రీచ్ అవుతాం. కానూరు ఇటు చుట్టుపైపులు అన్నీ పెరిగాయి కదండి. అందువల్ల అదొకటి. అందరూ ఇక్కడ కావాలని కోరుకుంటారు. దగ్గరగా అన్నిటికీ, హాస్పిటల్కి అయితేనేమి, బస్ స్టాండ్కి అయితేనేమి, స్టేషన్కి అయితేనేమి, అన్నిటికీ దగ్గర. ఏదేమైనా బెజవాడలో ఇళ్ల అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నా రెంట్కి వెళ్లే వాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నారు మరి.